హే గాయస్, ఇది ఒక న్యూ వీడియో అనమాట. సో ఈ న్యూ వీడియో ఏంటంటే, లాస్ట్ వీడియో అయితే యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్ తీసుకెళ్ళి ఆపరేషన్ అయితే చేయించుకుంది కదా. ఇది వచ్చి కార్ అయితే తీసుకెళ్ళాం. కార్కి అయితే ఏం కాదు, కార్కి అయితే ఏమీ యాక్సిడెంట్ అయితే ఏం కాదు. ఇప్పుడు వెళ్ళి జాకెట్ని అడిగి కార్ కీస్ని అయితే అడుగుతా. నేను వెళ్తున్నాను గైస్. నేను బైక్ అయితే కొట్టలే, లేకపోతే ఇంకంటే ఊరి ఎందుకంటే వర్షం పడుతుంది. ఇప్పుడు ఎలాగా ఊరి అమ్మాయ వర్షం అయితే తగ్గింది, పడాను గైస్. జాకెట్ నేనైతే అడుగుతాను గైస్, ఒక కార్ తీసియమని. జాకెట్ దగ్గర కార్ ఉంది, బైక్ ఉంది. జాకెట్ అయితే మార్నింగ్ ఎక్సర్సైజ్ చేసుకుంటున్నాను అనుకుంటా. రోజు మార్నింగ్ ఎక్సర్సైజ్ చేసుకుని వెళ్దాం గైస్. హలో జాకెట్ని ఇది ఏంట్రా చెప్పు సించాన్, నాకు ఒక్కసారి కార్ కీస్ ఇస్తావా? అలా వస్తావు ఏంటి కార్ కీస్? లాస్ట్ టైంలో నువ్వు యాక్సిడెంట్ అయ్యావు, మళ్ళీ కార్ కీస్ అడుగుతావా? వద్దులే, నువ్వు ఇంట్లోనే ఉండు ప్లీజ్. జాకెట్ని అదేం కాదు, నేను మెల్లిగా పోతాను. నేను ఈ సంచి యాక్సిడెంట్ అవ్వను పక్కనా పక్క. సరే తీసుకో, జాగ్రత్త వెళ్ళిరా. సరే జాకెట్నే, సరే. అమ్మయ్య, జాకెట్ అయితే కార్ కీస్ అయితే ఎలాగోలా అయితే ఇచ్చేస్తారనమాట. ఇప్పుడు నేను వెళ్ళి కార్ని అయితే ఒకసారి నేను కార్ అయితే నేర్చుకుంటాను. నేను బైక్ అయితే వద్దులే, లేకపోతే ఇంకంతే యాక్సిడెంట్ అయ్యే ప్రమాదం కూడా ఎక్కువ. బైక్ ఏమొద్దు, కార్ని అయితే తీసుకెళ్దాం. యహూ తొందరగా అయితే కార్ని అయితే తీసుకెళ్దాం. నేనైతే కార్ని అయితే నడిపి అలా పార్క్ అయితే వెళ్ళొస్తాను. దాని తర్వాత కార్ అయితే నాకైతే వచ్చు గైస్. ఆ కార్ అయితే బాగా వచ్చు అనమాట. బైక్ అయితే ప్రమాదం. యహూ మస్తు ఉంది గైస్ కార్ నడిపితే బైక్ కన్నా. నేను ఇంకెప్పుడు అడగను బైక్ అయితే. జస్ట్ మిస్, లేకపోతే ఇంకంతే. ఇదేంట్రా కంట్రోల్ అవ్వడంలా. కార్ ఏంట్రా ఇలా కంట్రోల్ అవ్వడం లేదు. కార్ ఏంట్రా బ్రేక్స్ పడట్లా. ఇప్పుడు ఎలాగా పోలీసుని కొట్టేసా. రే ఎవరా కార్ నడిపి పడరా, బండికిరా. ఏంటి దిగురా, ఎవరా గుడ్డిని? నువ్వు చిన్నపిల్లరా ఏంట్రా ఈ వయసులో కార్ నడుపుతుందా? నడరా అర్జెంట్గా స్టేషన్కి. సార్ నన్ను వదిలిపెట్టరే, మర్యాదగా బండి ఎక్కువ, లేకపోతే నేను షూట్ చేస్తాను. సరే సార్. రే సైలెంట్గా కూర్చొని నువ్వు ఈ వయసులో బండి నువ్వు ఈ వయసులో కార్ నడుపుతావా? లేదు, కార్ నేర్చుకుంటాను. రే చిన్నపిల్లలు నడుపుట్రా, చిన్నపిల్లలు నడుపుంటే ఎలా పడితే అలా నడుపుతావు. అర్జెంట్గా స్టేషన్కి వెళ్దాం పదా. నేనైతే జైల్లో పెట్టాల్సిందే. అరే సార్, నేనేదో తప్పు చేశాను సార్, ప్లీజ్ సార్ మర్యాద వదిలిపెట్టు. నేను వదిలిపెట్టా. పడరా స్టేషన్కి, పడరా. మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే ఇంకొక 5.2 కిలోమీటర్స్ అయితే ఉంది. పోలీస్ స్టేషన్కి అయితే లెఫ్ట్ తీసుకోవాలి. పడరా, అర్జెంట్గా జైల్లో పెట్టాలి. అరే వద్దు, ప్లీజ్ సార్, నేను ఇంకోసారి అలా చేయండి. బడా స్టేషన్కి. నువ్వు ఒక్క చిన్నపిల్ల నడుపుంటేనే పోలీసు వాళ్ళు పట్టుకుంటారు. నేను పట్టుకున్నాను. అరే అర్జెంట్గా కార్ దిగు. సరే సార్ రే వండు సార్. రే నేను కొట్టి వాళ్ళు రే కొట్టరా, అప్పుడు నేను ఈజీగా నడుస్తాను. అరే వద్దు, పడరా, నేను జైల్లో పెట్టేస్తా. వడ్డురా, అబ్బా నా పూర్తి. అరే వడ్డు కొట్టి జైల్లో పెట్టు, నేను వెళ్తాను. రే కొట్టి జైల్లో పోవాల్సిందే. నడు
నేను కొట్టింది సార్ నన్ను వదిలిపెట్టనే. రే వెళ్ళరా స్టేషన్కి వెళ్ళు, లేకపోతే నేను షూట్ చేస్తా. సార్ 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 నేను స్టేషన్కి సార్ మరి ఏదాకా వదిలిపెట్టాను సార్. రాయ్ నేను వదిలిపెట్టాను, మరి ఏదాకా కూర్చుంటో సైలెంట్ కూర్చో, లేకపోతే షూట్ చేసి పడేస్తాను. రాయ్ సార్ సార్ కూర్చుందా. అమ్మయ్య నేను ఎక్సర్సైజ్ చేసి 1 hour చేసి ఏంటబ్బా పోలీసులో నుంచి కాల్ చేస్తుంది, ఆపేస్తా. అవు ఇదేవారబ్బా, ఇప్పుడు పోలీసు వాళ్ళు ఎందుకు ఫోన్ చేస్తుంది, ఒకసారి ఎట్టుదాం. హలో జాక్, చెప్పు పోలీస్ సార్. మీ సించన్ గారు ఎలా చిక్కుట్టే మీ కారు ఎలా చిక్కుట్టే అలా నడిపారు, అలాగే చాలామందిని అయితే గుట్టేశారు, అందుకని మీ సించన్ గారిని అయితే జైల్లో పెట్టారు. అవునా ఏంటి, అవునా తొందరగా వచ్చి స్టేషన్కి రా. సార్ సార్ ఈ సించన్ గారు ఒకడు చెప్తే వినాడు గైస్. ఇదో సించన్ గారు కార్ తీసుకెళ్ళి వద్దురా అని చెప్తాను, అనవసరంగా చెప్పేస్తాను గైస్. ఇంకా కార్ అయితే లేడు గైస్, సించన్ తీసుకెళ్ళాడు. అమ్మో వెళ్ళి అర్జెంట్గా స్టేషన్కి అయితే వెళ్ళాలి. పోలీస్ సార్ చెప్పారు స్టేషన్కి రామని. సించన్ గారు ఎలా ఉన్నారో ఏంటో, నాకే చాలా భయం వేస్తుంది. సించన్ నువ్వు ఏం కారా, నేను వచ్చేస్తున్నావు. అమ్మో సించన్ చెప్పాను, నాకు అనవసరంగా ఇచ్చాను కారు, దబ్బడం చెబుతుంది. అమ్మో ఫైనల్గా అయితే స్టేషన్కి అయితే వచ్చేసాను. ఏ జాక్ వచ్చేసావు, రారా వచ్చి మాట్లాడదాం. జాక్ ఎందుకురా మీ సించన్ గారికి చిన్నపిల్లలకి ఎందుకురా కారు ఇచ్చావు? సార్ నేనైతే చెప్పాను సార్, కారు వడ్రు నా మాట వినకుండా ప్లీజ్ జాకని అరిచి అని అందుకని ఇచ్చాను. అవునా మీ సించన్ని మా సించన్ని తీసుకెళ్ళొచ్చా? అయ్యి ఒక్కసారి కాబట్టి తీసుకెళ్ళు, ఇంకోసారి అలా పని చేయనివ్వడు. సరే సార్ వచ్చేసా. రీ సించన్ ఏంట్రా నువ్వు కార్ తీసుకెళ్ళి చాలామంది గుడ్డేసిన స్టేషన్లో పడ్డావా? పడరా జాకెట్, సారీ జాకెట్, సారీ నేను ఇలాంటి తప్పు అస్సలే చేయలేదు అనుకోలే. పడరా ఇంటికి, ఎందుకు రా చేస్తావు, ఇంకోసారి అలా చేయదు. సరే జాకెట్ సరే. పోలీసు వాళ్ళు మాట తెలుసా ఎందుకు చిన్నపిల్లలు కారు ఇచ్చారండి. వచ్చి బండి ఎక్కరా, ఇంటికి వెళ్ళాక నా కారు ఎక్కడున్నా చూపించు. సరే జాకనే సరే. అమ్మో పరారా సించన్. సరే రే సించన్ ఇంటికి వచ్చేసాం, నీకు ఆ కారు ఎక్కడున్నా చూపించు. సరే జాకనే సరే. ఈ వీడియో ఎలా ఉందో మీరైతే వీడియోకి నచ్చితే లైక్ చేయండి, ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే అందరికీ బాయ్.